నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. నిన్నటి నుంచి వినుకొండ ఇన్సిడెంట్ ఏపీలో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు నేతల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు కక్ష సాధింపుల నేపథ్యంలో జరిగిన ఈ అంశానికి సంబంధించి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు దానికి సంబంధించి గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మీ పార్టీలో చేరిన వ్యక్తి హత్య చేస్తే అది రాజకీయ హత్య కాకపోతే కక్ష సాధింపు ఎలా అవుతుంది అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు తమ గలాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇది మీ పార్టీలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య తలెత్తిన పర్సనల్ గొడవ మాత్రమే, ఇది ఎలాంటి రాజకీయ హత్యలకు తావిచ్చే అవకాశం లేదు అన్న విషయం అయితే నిన్నటి నుంచి డిస్కషన్ జరుగుతున్నది చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రషీద్ హత్య అనేది అంటే ఎంత దారుణంగా జరిగింది, ఎంత పాశవికంగా జిలాని వ్యవహరించాడు అన్న విషయం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైందనే చెప్పాలి. ఎందుకంటే 2 చేతులు నరకడం కావచ్చు, మెడ కోసేయడం కావచ్చు, రక్తపు మడుగుల్లో ఉన్న ఆ భయానక దృశ్యాలు అప్పటికే సోషల్ మీడియాలో ఇవి వైరల్ అయిపోవడంతో ఇంత పాశవికంగా ఎలా హత్య చేయగలిగారు అంటూ కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరొకసారి హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారా అంటూ కూడా ప్రస్తుతం వినుకొండ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదొక వైపు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ బయలుదేరారు. పోలీసులకు ముందు సమాచారం ఇవ్వకుండా ఆయన బయలుదేరడంతో ఇంత ఉద్రిక్త వాతావరణం రేకెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు అడుగడుగున అభిమానులు ఉంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన బయలుదేరినప్పటి నుంచి కూడా రోడ్డుకి ఇరువైపులా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు అయితే చాలా చోట్ల వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ ని చిలకలూరుపేటలో ఆపి అక్కడ ఆయన కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఆయన అభివాదం చేయడం జరిగింది. మనం పక్కన విజువల్స్ లో చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. ఎక్కడెక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనను అంటే అక్కడికి వెళ్లకుండా కట్టడి చేసేందుకైతే ప్రయత్నాలు చేయబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కనుక వైఎస్ఆర్సీపీ అధినేత కనుక ప్రయాణం చేసినా అక్కడికి వెళ్ళినా పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు వినుకొండ చేరుకోవడంతో అక్కడ ఎటు చూసినా జనసంద్రంగా కనిపిస్తుంది. తమ అధినేతను చాలా రోజుల తర్వాత చూడబోతున్నామన్న ఉత్సాహం ఒకవైపు, తమ కార్యకర్తకు జరిగిన అంశానికి సంబంధించి వెళ్ళకపోతే బాగుండదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి, పరామర్శించాలి, అటు రషీద్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలి అంటూ కూడా అధినేత జగన్ బయలుదేరడంతో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు భారీగా అయితే మోహరించారు. ఎలాంటి అంటే ఉద్వేగ పరిస్థితులు అక్కడ ఉండకుండా, అవాంఛిత ఘటనలు జరగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఆయనను ఇక్కడికి రాకుండా ఉండేందుకు, నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కాన్వాయ్ నడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వర్షం పడుతున్నా ఇవాళ వాతావరణ శాఖ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉంది అనేసి. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అటు చిలకలూరుపేట నుంచి వినుకొండ ఆ ప్రాంతం అంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రోడ్డుకి ఇరువైపులా ప్లకార్డులు పట్టుకొని ఉన్నారు. తమ అధినేతకు అభివాదం చేయడానికి, అలాగే రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ ఎత్తున జగన్ అభిమానులు అయితే చేరుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అయితే నిన్న హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఒక లేఖ రాయడం కూడా జరిగింది. ఓవరాల్ గా ఈ నెల రోజుల్లో జరిగిన అనేక అంశాలను ప్రస్తావించారు. శాంతి భద్రతలు ఏపీలో ఏ విధంగా ఉన్నాయో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఆయన లేఖ రాయడంతో ఆ లేఖకు అనిత కౌంటర్ ఇచ్చారు. మీ హయాంలో మీ బాబాయ్ విచారణకు సంబంధించి ఏం చేశారు, అతనితో డాక్టర్ సుధాకర్ అంశం కావచ్చు, అలాగే అక్కడ ఇసుక మాఫియాకు సంబంధించి కావచ్చు, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. మీరు వాటికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని ఎలా అడుగుతారు? ఇప్పటి వరకు జరిగిన అనేక అంశాల సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇమీడియట్ గా నిందితుల్ని అరెస్ట్ చేశాము. శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ విఘాతం కలగకుండా అయితే మేము జాగ్రత్త తీసుకున్నాము. మీరు దీన్ని మీ రాజకీయాల కోసం, ఇంత సున్నితమైన అంశాన్ని మీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు, సమంజసం కాదు అంటూ హితో పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరెవరిని హౌస్ అరెస్ట్ చేయబోతున్నారు, ఎవరెవరిని అదుపులోకి తీసుకోబోతున్నారు,
ఏం జరగబోతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డిని కావచ్చు, నిన్న మిథున్ రెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు పుంగనూరుకు సంబంధించి. మొత్తానికి ఇటు వినుకొండ, పుంగనూరు రెండు వైఎస్ఆర్సీపీకి సంబంధించినవి కావడంతో అంటే వాళ్ళ పార్టీ నేతలు కార్యకర్తలు అక్కడ ఒకవైపు గృహ నిర్బంధం చేయడము, ఇంకొక వైపు తమ పార్టీ కార్యకర్త చనిపోవడము, ఇవి రెండు అంటే అక్కడ టీడీపీ అండ చూసుకొని నేతలు రెచ్చిపోయారు, పోలీస్ యంత్రాంగం రెచ్చిపోయింది అనేసి అని వినుకొండ ఇన్సిడెంట్ ఒకటి. పుంగనూరుకు వచ్చేసరికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి రావడం ఏంటి అంటూ కూడా ఒక బాధ్యత గల ఎంపీ అయ్యుండి ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇప్పుడు కొంత వాయిస్ రైజ్ చేస్తున్నారు. మొత్తానికి రెండు ఇన్సిడెంట్లు అయితే కొంచెం నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు ఎక్కడికెక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు అధినేత ఎంట్రీతో పరిస్థితి ఎలా ఉండబోతుందో, ఒకవేళ ఆయన అడ్డుకుంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఏం చేస్తారు, ఈ విషయం మళ్ళీ ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందన్నది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటికే వర్షం పడుతున్నా మనం కాన్వాయ్ వెళ్తున్నది మనం చూస్తున్నాము. అక్కడ అధినేత దిగి అభివాదం చేయడంతో కార్యకర్తల సంతోషం కావచ్చు, వాళ్ళు ఆయనకు పలికిన స్వాగతం కావచ్చు, అది మనం చూస్తున్నాము. ఓవరాల్ గా మరి కాన్వాయ్ అక్కడ దాకా వెళ్ళనిస్తారా, అడ్డుకుంటారా, అడ్డుకుంటే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, పోలీసులు దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, మరి హోంమంత్రి అనిత ఈ అంశానికి సంబంధించి ఎలా స్పందించబోతున్నారు. ఓవరాల్ గా అయితే మొత్తానికి వినుకొండ కావచ్చు, పుంగనూరు కావచ్చు, రెండు కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు పొలిటికల్ గా ఎలాంటి అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఇప్పటి వరకు అధినేత ఓన్లీ ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రకరకాల ఇన్సిడెంట్స్ జరిగినా ఇంత డైరెక్ట్ గా ఓన్లీ మన పినెట్లీ ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రమే జైల్లో కలిసారు, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ కనిపించలేరు. అయితే ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన మెడమ నొప్పి కారణంగా ప్రజా దర్బార్ పెట్టడానికి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న ఆయన అది వాయిదా వేసుకొని బెంగళూరులో ఒక 10 రోజులు ఉండేందుకు అసలు యాక్చువల్గా అయితే ప్లాన్ చేసుకున్నారు. బట్ బెంగళూరులో ఉండాల్సిన ఆ కార్యక్రమాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన అక్కడి నుంచి ఆయన వినుకొండకు రావడం జరుగుతుంది. తర్వాత పుంగనూరుకు వెళ్ళిపోతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఆయన బెంగళూరు ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకొని మడమ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుంటాను వెళ్ళిన ఆయన ఇమీడియట్ గా రావడంతో, అంటే తన పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోయినప్పుడు ఖచ్చితంగా అధికారంలో లేము అన్నప్పుడు కార్యకర్తలు నిరుత్సాహపడతారు. కాబట్టి మేమున్నామన్న భరోసా ఇవ్వాలని అధినేత వెళ్తున్నాడు అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అది ఎలాంటి పొలిటికల్ చిచ్చును రాజేయబోతోంది, అది శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించబోతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తోంది. మరి పోలీసు ఉన్నతాధికారులు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రూట్ క్లియర్ చేయబోతున్నారా, లేదు అడ్డుకొని అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేయబోతున్నారా. ఇన్ కేసు అడ్డుకుంటే మాత్రం పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి. అభిమానం అనేది ఎలాంటి అంటే కోపాలను రేజ్ చేస్తుంది. తమ అభిమాన నేతను ఆపారన్నప్పుడు తమ ప్రాణాలను కూడా ఒడ్డు పెట్టేందుకు కార్యకర్తలు కావచ్చు, పిచ్చి అభిమానులు కావచ్చు, ఎంత దూరమైన వెళ్తారన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ పరిస్థితుల్ని చాలా సెన్సిటివ్ గా అయితే హ్యాండిల్ చేయాలి. అది ఎంత వరకు అంటే హద్దులు దాటినంత వరకు ఎవరైనా సరే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఇటు వైఎస్ఆర్సీపీది కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఇన్ కేసు టీడీపీ కార్యకర్తలు ఎంటర్ అయినా కావచ్చు, అది హద్దులు దాటినంత వరకు ఏదైనా కంట్రోల్లోనే ఉంటుంది. బట్ ఇన్ కేసు హద్దులు దాటితే మాత్రము చాలా మంది కార్యకర్తలకైతే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధినేత ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు, కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాడు, ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎలాంటి ప్రకంపనలు రాబోతున్నాయి అన్న టెన్షన్ అయితే ఖచ్చితంగా అయితే కొనసాగుతుందనే చెప్పాలి.